బేసిక్‌గా ఇప్పటివరకు మనం చిన్న పిల్లల కోసమో, లేదంటే చదువు రాని వాళ్ళ కోసం చదువు చెప్పడానికో పాఠశాలలు పెట్టడం వినుంటాం. కానీ ఆఫ్రికాలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో భర్తల కోసం 20 స్కూల్‌లు రన్ చేస్తున్నారు. అందులోని 300 మందికి పైగా టీచర్స్ వర్క్ చేస్తున్నారు. అయితే ఎక్కడైనా బడులుంటాయి. ఇదేం వింత అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్. ఇక్కడ ఉండే విద్యార్థులు పెళ్లైన భర్తలు, ఇక్కడ పాఠాలు చెప్పే టీచర్స్ ఇదే స్కూల్‌లో చదువుకున్న స్టూడెంట్స్ అన్నమాట. ఇదేంటి భలే వింతగా ఉంది అనుకుంటున్నారా? ఈ బడుల్లో భర్తలకు ఏం నేర్పిస్తారంటే ఇంటి పనుల్లో భార్యకి ఎలా సాయం చేయాలి, పిల్లలకి స్నానం ఎలా చేపిచ్చాలి, అన్నం ఎలా తినిపించాలి, వాళ్ళని ఆడిపించడం ఎలా, ఇల్లు తుడవడం ఎలా వంటివి నేర్పిస్తూ ఉంటారు. ఇదేదో సంస్కృతో లేదా వాళ్ళకో ఆనవాయితో కాదు. గతంలో ఈ దేశంలో మాతా శిశువు అంటే తల్లి బిడ్డల మరణాలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. దీనికి గల ముఖ్య కారణం మగవాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీ. ఇది తెలుసుకున్న డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. వీళ్ళందరినీ కాపాడడానికి వీళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతికింది. వీళ్ళందరికీ స్కూల్ పెట్టి ఆ స్కూల్లో టీచర్స్ ని పెట్టి వాళ్ళ టీచర్స్ ని మళ్ళీ వాళ్ళకే టీచర్స్ అయ్యేలాగా దీనికి పరిష్కారంగా మగవాళ్ళకి ఈ విధమైన స్కూళ్ళను స్టార్ట్ చేసింది డబ్ల్యూహెచ్ఓ.